చూపెట్టచ్చు. కానీ ఇదే మొక్క వస్తుంది, నేను చెప్పినట్టు అమ్మాను నేను, అమ్మిందానికి నువ్వెవడు అంటారు అక్కడ కోర్టులో. తర్వాత కేసు కొట్టేయబడుతుంది. బట్ కొన్ని రోజుల పాటు చర్చకి పనికి వస్తుంది. అంటే ఇందులో పేదలు కూడా ఏదో మా సొమ్ము తినేశారు అని అనుకోవడానికి కూడా ఏం లేదు కదా, ఎందుకంటే అక్కడ పేదలకు జరిగిన అన్యాయం ఏమీ లేనంటే. అదే అనేది పేదలకి సంబంధించి వాస్తవంగా ఆ ఇళ్ళది కుంభకోణం కాదండి. అసలు ఆ ఇళ్లలో మనం పడాల్సింది జాలి. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో నాకు బాగా గుర్తు, 40,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇళ్ళకి. 40,000 ఒక ఇంటికి నిర్మాణానికి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 40,000 రూపాయలు ఒక ఇంటి నిర్మాణ వ్యయం. అప్పుడే తెలుగుదేశం వాళ్ళు యాజిటేట్ చేసింది ఏంటంటే, అప్పుడు రోజా తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇళ్ళు పీకి పందిరేశారు అని. అక్కడ ఏంటంటే పునాది తీయాలి, తీస్తే 10,000 ఇస్తారు, తర్వాత పైన కడితే గోడ కడితే 10,000. వీళ్ళు ఇచ్చే 40,000 అక్కడితో సరిపోయేది. చివరికి పాకలాగా ఉన్నదాన్ని గుడిసెల లాంటి వాటిని కూల్చుకుని పైన టెంట్ లాగా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అది చిత్తూరు జిల్లాలో నేనే కొన్ని కవర్ చేశాను. అప్పుడే రోజా దాని మీద నా కామెంట్ చేసింది అనమాట, ఇల్లు పీకి పందిరేయించారు అన్నట్టు. సామెత నిజమైంది అన్నట్టు. అట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు 40,000కి అవ్వలేదు. తర్వాతది ఈ వీటిట్లలో అప్పట్లో 40,000 కాల, ఆ తర్వాత 75,000 చేశారు ఒక యూనిట్ కాస్ట్.